ఫ్యూచర్ థీమ్ లో మనం స్పీడ్ గా యమలోకానికి వెళ్ళిపోదాం. అక్కడ యముడు, చిత్రగుప్తుడు మనం వెళ్తే షో స్టార్ట్ చేద్దామని వెయిట్ చేస్తున్నారు. మరి వెళ్ళి చూసేద్దామా? Put your hands together and welcome Dhanadhan Dhanraj and team. Build the rhythm on the bass, man. Better build the rhythm on the bass, man. Better if any woman comes up. ఏమి మా యమలోకం మొత్తం ఖాళీగా ఉన్నది, పాపులేరి, బటులేరి, అసలు చిత్రగుప్తులేడి? చిత్రగుప్త 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 ఎవరెక్కడ ఎవరెక్కడ ఎవరక్కడ ఎవరక్కడ అని పద్దాక మహాప్రభు ఎవరు లేరిక్కడ. పాపులేరి ప్రభు ఎవరో ముమైత్ ఖాన్ అని నర్తకి వచ్చి ఇక్కడ డ్యాన్స్ షో పెట్టినారు ప్రభు. సగం మంది పాపులు అక్కడికే పోయినారు. మరి బటులేరి? ఆ పాపులను తీసుకురమ్మని నేనే పంపించింది ప్రభు. ఆ బట్టలు కూడా అక్కడే సెటిల్ అయినారు. అసలు ఆ ముమైత్ ఖాన్ ఇక్కడికి ఎట్టులో వచ్చినది? ఎవరో మేనేజర్ మానవుడు ప్రభు. అతని పేరు ఏడు కొండలు. అదేదో వాహనము, దాని పేరు బకెట్టు, జాకెట్టు, దాని మీద తీసుకొచ్చి ఇక్కడ డాన్స్ షో పెట్టించినాడు ప్రభు. మిగతా సగం మంది పాపులు ఏమైనా? ఆ మేనేజర్ మానవుడు ఊరికినే భూలోకంకి వెళ్లకుండా షేర్ ఆటో లాగా భూలోకం వెళ్తున్నాం అంటే మిగతా సగం మంది పాపులు ఆ రాకెట్ ఎక్కి కిందకే వెళ్ళినారు ప్రభు. ఇలాగా బీపీ తెచ్చుకోనకండి, వాళ్ళకి బీపీ తెప్పించకండి. ఏది ఇది ఇచ్చిట పెట్టి తిని ఆనుడి ఈ బీపీ టాబ్లెట్ వేసుకున్నది. ఏమి ప్రభు ఇప్పుడు ఏమిటిది? మా నరాలు మెలిచిలెక్కుతున్నవి, అయ్యో బాడీ హీట్ ఎక్కుతున్నది. ఏం టాబ్లెట్ ఇచ్చి? ప్రభు నన్ను క్షమించవలే, మీకు ఆ బీపీ టాబ్లెట్ అని ఆడబొట్లందరూ పేరు పొడుకుపోమన్నాడు. ఇక్కడ ఆడబట్టలు ఎవరు లేరు. యాంకర్ అనసూయమ్మ ప్రభు వారి మీద ఉన్నారు, లోపలికి వెళ్ళండి. రోజా గారు మేము చెప్పింది ఆడవాళ్ళ గురించి, మగవాళ్ళు కాదు, మీరు పక్కనే కూర్చోండి. ఎలా అయినా సరే ఈ ముమైత్ ఖాన్ ని నైట్ కి అది కాదు మా ఇంట్లో విడిది ఏర్పాటు చేయండి. అది ట్రై చేసినాను ప్రభు. ఆ ఇంద్రుడు ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో విడిదిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇంద్రుడు ఒకడు పరిదానికి అడ్డొచ్చేస్తా ఉంటాడు. ఎంఎస్ నారాయణ, దాస నారాయణ, కైకాల సత్య నారాయణ. ప్రణామం. ఇంకా ఎన్ని అదే డైలాగ్. వాట్సాప్ బ్రో, హౌ ఆర్ యు? ఐమ్ గుడ్. మీరు లాస్ట్ స్లిమ్ డైట్ లో ఉన్నారా? యా ఓన్లీ సబ్వే యార్. ఐఎమ్ ఆన్ సబ్వే, జస్ట్ ఆన్ ది వే. ఓకే ఓకే థాంక్యూ. నేను ఫేస్బుక్ లో మీ పిక్ ఏదో చూసాను, డిస్ప్లే పిక్, చాలా సూపర్ ఉంది. యా దానికి 1 కోటి లైక్స్ కూడా వచ్చింది. 1 కోటి లైక్స్ రాలేదు, కోటి అనే వ్యక్తి మాత్రం లైక్ కొట్టాడు. అవునా? నేను ఇంకా చాలా ఊహించానే, నాకు అర్థం కావట్లేదు. మీ స్పోకెన్ ఇంగ్లీష్ ఆపుడి. ఎవరో ముమైత్ ఖాన్ అనే నర్తకి మన యమలోకంలో షో పెట్టినదట. దానికి మాకే ప్రవేశం లేదట. మాకు కూడా ప్రవేశం లేదు. మేమే బ్లాక్ టికెట్లు కొనుక్కుని వెళ్ళాం. కానీ ఆ నర్తకేసిన డాన్స్ ఉంది ప్రభు, ఎప్పటికి ఇంకా నా వాయిస్ నిండా. యమలోకంలో మాకు తెలియట ఇన్ని జరుగుతున్నవా? ఇదేమిటి ప్రభు, మీకు తెలియకుండా ఇంకా చాలా జరుగుతున్నవి. ఏమవి ప్రభు? మీరు ఇంటికి వెళ్ళి ఎన్ని దినములమైనది? 30 మాసములు 3 దినముల 3 వెగ్గడి. ఆ లాంగ్వేజే వద్దనేది. 1 మంత్ అయింది. ఇల్లు కబ్జా అయ్యి 1 వీక్ అయింది. కబ్జా? ఈ కబ్జా అనగా ఏమి? ఆ గద ఇటుబడి. కేర్ఫుల్ కేర్ఫుల్ కేర్ఫుల్. ఏమి గద ఇంత ఎలా మోస్తున్నారు ప్రభు? ఇదే మా స్పెషాలిటీ. దీన్నే కబ్జా అందరు ప్రభు. మా వస్తువు మాకు తెలియకుండా తీసుకునే కబ్జా అంటే ఆ గది ఇటుబడి. వన్స్ కబ్జా అయిందరు మళ్ళీ ఇవ్వరు బ్రో. ఏముండా? అదిగో చూడండి గోల్కొండ. ఏమది ప్రభు? మానవులేమి ఈ భూమిలో ఇలా కట్టుకోమంటే వీళ్ళు ఇలా ఎలా ఎలా కట్టుకుంటున్నారండి ప్రభు? దీన్ని తీసుకున్నది ప్రభు. భూమి మీద కట్టడాలు కట్టడానికి ప్లేస్ ఇలా అయిపోవడంతో ఇలా 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 కడుతున్నారు ప్రభు. మొన్న ఒకడు ల్యాంకో హిల్స్ ఎక్కేసి పైకి వచ్చేసినాడు ప్రభు. ప్రభు వారు వస్తే నీకు ఆయుష్ తీరలేదు, చంపేస్తాను, దిగి వెళ్ళిపోమని చెప్పాను ప్రభు. అయితే ఇప్పుడు మా యానిమల్, దాని పేరేంటి? బుల్. బుల్, రెడ్ బుల్ తాగి బుల్ వెళ్ళి మానవలోకం మొత్తం నాశనం చేసేదా? ఏంటి రెడ్ బుల్ మీద మీరు మానవలోకానికి వెళ్తారు ప్రభు? ఎన్ని దినములో వెళ్తారు ప్రభు? 1 వారం దినములు. వాడు గంటలో రాకెట్ వేసుకుని మొత్తం కబ్జా చేసేస్తాడు ప్రభు. మానవుడు ప్రభు. అందుకని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉంటే ఉన్నది ఉంటుంది, లేనిది ఉంటుంది. నా మాట ఉండండి ప్రభు. అయితే ఇప్పుడు మన దారి గోదారి సీరియస్ మూడ్ లో పంచలేసి జోడించి కొట్టేస్తాను. మన యమలోకం కాపాడుకు దారి ఏమి ప్రభు? నా దగ్గర ఓ దారి ఉన్నది ప్రభు. చెప్పండి. ఆ మానవుడు వచ్చి ఇక్కడ కబ్జా చేసే లోపలే మనమే ఈ యమలోకాన్ని ఫ్లాట్లు కొట్టేసి అపార్ట్మెంట్లు కట్టేసి యమా హిల్స్ బంజారా హిల్స్ అని పెట్టేసాం అనుకో, చాలా ప్రాఫిట్ కదా ప్రభు. మంచి ఆలోచన. అయినను ఈ అపార్ట్మెంట్లు కట్టువారు ఎవరు ప్రభు? రోజుకి 1,00,000 మంది పాపులు వస్తూ ఉంటారు. దాంట్లో కూలీలు ఎవరు ఉండరా? ఆ ల్యాంకో కొట్టిన పాపులు ఎప్పుడు వస్తారు? వాళ్ళు కాంటాక్ట్ ఇచ్చేసి వాళ్ళే కట్టు ఊరుకుంటారు కదా ప్రభు. ఇవన్నీ కట్టుటకు ధనం ఏమంది? గదా బంగారం ఉంది కదా, అమ్మేద్దాం.
చరించుకుంటే గో బద్దలాసిపోద్ది. ఈ కథ ఇవన్నీ అమ్మేసి ఇంద్రుడికి ఎవరు లెక్క చెప్తాడు మీ బాబా? ఓ పని చేద్దాం, ఇక్కడ సేట్ సెమల్లాల్ అని పాపి ఒకడు వచ్చినాడు, వాడికి నగలన్నీ తాకట్టు పెట్టినామనుకో, రేపొద్దున అపార్ట్మెంట్ సేల్ అయిన తర్వాత మళ్ళీ తీసుకోవచ్చు కదా, అంతవరకు రోడ్డు నగలు వాడండి. Yeah, nice. ఆయనను ఈ తతంగం జరగవలన ఒక కమిటీ వేయవలను కదా. ఓ పని చేద్దాం ప్రభు, శ్రీకృష్ణ కమిటీ వేయిద్దాం. వాళ్ళొద్దు, వాళ్ళ సంవత్సరం టైం అడుగుతారు, సంవత్సరానికి నా నిర్ణయం మనకే వదిలేదు. నేనంటుంది ఆ శ్రీకృష్ణుడు కాదు ప్రభు, మన శ్రీకృష్ణుడి చేత ఒక కమిటీ ఆయన వేయిద్దాం. అసలు వద్దు, మొత్తం గోల్డ్ అంతా తీసుకెళ్లి గోపిలు. అవునా, సరే అయితే ఓ పని చేయండి ప్రభు, మీరు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకునండి. ఇంటికి వెళ్తే మా ఆడవారు మొగల రేకులు, పూత రేకులు, ఎత్తడి రేకులు, నా పెండాకూడు రేకులు అని చెప్పి సీరియల్ తోటి 1,00,000 ఎపిసోడ్ల నుంచి దొబ్బుతున్నారు. ప్రభు మీరు అలా అనుకుని ఇంటికి వెళ్లకుండా ఉండకండి, అప్పుడప్పుడు వెళ్తూ ఉండండి, లేకపోతే మా ఫ్యామిలీపై మల్లుతున్నది. ఇట్రా, ఇందులో ఒక అంగుళం క్రీమ్ తీసుకో. ఇది కాదు, అది కాస్ట్లీ, ఇది పక్కది. ఓకే, ఇది తీసి, థ్యాంక్ యూ. ఇది మీకు కాదు, ప్రతిది దొబ్బేనని చూడండి. ఇది తీసుకెళ్లి ఎక్కడైనా తాకట్టు పెట్టి ఆ ముమ్మాయిత్ ఖాన్ షోకి 2 టికెట్లు తీ. 2 టికెట్లు అంటే నాకొకటి మీకొకటేనాక? నాకు ఒకటి, మా గద ఒకటి. ఓ గదకు కూడా ఒకటి కావాలనా? అవును. వెల్లుడి. ఏమో ఈ ప్రభు వాళ్ళు రోజు రోజుకి దిగజారుతున్నారు, మన దగ్గర ఎండు పంచి ఏం లేదు, ఏం చేద్దాం? ప్యాంట్ వేసుకుందాం. ఓ నాకు దొరుకుద్ది అంటారా? దొరుకుతుంది, పదండి, లైఫ్ స్టైల్ చేద్దాం, చాలా బాగుంటుంది అక్కడ. షేపులన్నీ నాకు దక్కాల, అప్సర బాల నా సెప్సిన కాల, సిగ్గు వీడి చిందుతో కాల, పిడుగల్లే అడుగువై 10 లోకాలెదురు నోయ్ అన్నదే తారక మంత్రం. ఆల్ రైట్, మరి మన జబర్దస్త్ జడ్జెస్ ని అడుగుదాం. నాగబాబు గారు. ధనరాజ్ సార్ చాలా బాగుంది, షేక్ నచ్చా, బాగా వేసేవా ఎప్పుడు క్యారెక్టర్. మధ్య మధ్యలో ఈస్ట్ గోదావరి వచ్చింది, ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా ఎంటర్టైనింగ్ గా సాగింది. రోజా గారు ఏమంటారు? చక్కగా ఉంది, గెటప్ మాత్రం అదిరిపోయింది, ఇలా కంటిన్యూ చేయొచ్చుగా. ఇలా కంటిన్యూ చేస్తే మా ఇంటికి రానివ్వదు మావిడ. నిజంగా చాలా బాగుంది గెటప్, అండ్ మీరు కూడా ఎముడుగా చాలా బాగుంది. ఆ గద్దీ గోపాలు కొడతానంటారు కదా, అది చాలా బాగుంది. అండ్ పద్దు స్టైల్ గా ఏంటి రోజుకి ఒక గెటప్ తో అదరగొట్టేస్తున్నారు ముగ్గురు, సూపర్.